సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభనపల్లి, అప్పనపల్లి, హసన్ మీరాపూర్ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, ఏపీఎం రామకృష్ణ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 28 వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ప్రతి రైతు కూడా తాము పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయలు మద్దతు ధరను చెల్లిస్తుందన్నారు. అలాగే ప్రతి రైతు కూడా దొడ్డు రకాలకు మొగ్గు చూపకుండా సన్నాలు వేసి ప్రభుత్వం అందజేసే క్వింటాలకు 500 బోనస్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా ఐకేపీ కొనుగోలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రైతులు, ప్రజలు తమకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్లు అరుణ రాజేష్, చిర్లపల్లి రామరెడ్డి, సీసీలు పరశురాములు, అక్బర్, ఐకేపీ సిబ్బంది, గ్రామాల పాలక మండలి రైతులు పాల్గొన్నారు. నా పేరు రామకృష్ణ. నేను దుబ్బాక ఏపీఎం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏఎంసీ చైర్మన్ గారికి, అన్ని గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఈ మార్కెటింగ్ కమిటీలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనిలో రైతులు ఎక్కడ మధ్య దళారీలకు అమ్ముకోకుండా నేరుగా ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దుబ్బాక మండలంలోని మొన్న 15 గ్రామాలు, ఈరోజు 13 గ్రామాలతో దుబ్బాక మండలంలోని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మా పాలకవర్గం, అదేవిధంగా రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందో దానికి అనుగుణంగా రైతులందరూ కూడా ప్యాడీ కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గంగా దొడ్డు రకం కాకుండా సన్న రకం వడ్లను పండించినట్లయితే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఏదైతే ప్రకటించిందో అది కూడా విడుదలైంది. కాబట్టి రైతు సోదరులు కూడా సహకరించి సన్న రకాన్ని సాగు చేసినట్లయితే ప్రభుత్వం కూడా ఈరోజు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యమే ఇస్తుంది. కాబట్టి దానికి ఉపయోగపడుతుందని రైతులందరినీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ 2-3 రోజులలో కాంటాలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి రైతులందరూ కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని మద్దతు ధర పొందవలసిందిగా కోరుతా ఉన్నాం.